ఒకవేళ గోడ లేకపోయినట్లయితే, ఒకవేళ ఎర్ర సముద్రం లేకపోయినట్లయితే, ఒకవేళ గుడ్డివాడు నేత్రాలు తెరవలేకపోయినట్లయితే దేవుని యొక్క శక్తి ఎవరికి అర్థమయ్యేది కాదు. అందుకే అక్కడ ఎర్ర సముద్రం ఉంది, అందుకే అక్కడ ఎరుకో గోడ ఉంది, అందుకే అక్కడ గుడ్డివాడు ఉన్నాడు, కుట్టివాడు ఉన్నాడు, కుష్టివాడు ఉన్నాడు, పక్షపాతి కలిగినటువంటి వాడు ఉన్నాడు. వారందరూ ఎందుకు ఉన్నారంటే దేవుని యొక్క ఘనతను చూపించడానికే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యము జీవితానికి అవసరమైన 10 సూక్తులు లేకపోతే 10 సూత్రాలు. ఏంటది? జీవితానికి అవసరమైన 10 సూత్రాలు లేకపోతే 10 సూక్తులు. ఇది ఇవాంజలిస్ట్ రైనార్డ్ బాంకే గారి యొక్క జీవితం నుంచి నేను తీసినటువంటిది. ఓకే, రైనార్డ్ బాంకే గారు ఎవరు అని కొంతమంది తెలియకపోవచ్చు. రైనార్డ్ బాంకే గారు ఎవరంటే ప్రపంచంలోనే గొప్ప దైవజనుల్లో ఒక ఆయన అన్నమాట. హల్లెలూయా. ఆయన గొప్ప దైవజనుల్లో ఒక ఆయన. ఆఫ్రికా యేసుక్రీస్తుని తెలుసుకుంది అని అంటే దానికి కారణము రైనార్డ్ బాంకే గారు. ఓకే, సో ఆయన యొక్క జీవితం నుంచి తీసుకున్నటువంటి ఈ 10 సూత్రాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు, చాలా ప్రభావితమైనటువంటి సూత్రాలు, చాలా జీవితాన్ని కదిలించి మన యొక్క భవిష్యత్తుని నిర్ధారించేటువంటి సూత్రాలు. ఓకే, ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతూ ఉంటాను, రాసుకోండి. వీలైతే జీవితంలో అమలుపరచండి. హల్లెలూయా. దీన్ని కానీ జీవితంలో అమలుపరిస్తే మనము గొప్ప విజయాలు చూస్తాం. ఆమేన్. ఎంతమందికి ఎదుగుదల కావాలని కోరుతున్నారు? చేతులు ఎత్తన అవసరం లేదు, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కావాలి కదా. ఎవరు కూడా 3 సంవత్సరాల పిల్లాళ్ళనే ఉండిపోవాలని ఇష్టపడ్డా. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడే బాగుండేది, చక్కగా దేని గురించి ఆలోచన ఏం బాగుండేది కదా, ఒకసారి మళ్ళీ ఆడికి వెళ్ళిరా తెలుస్తుంది, అక్కడ ఉండేటువంటి కష్టాలు అక్కడే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎదుగుదల కావాలి, ఎదుగుదల. మొన్న శుక్రవారం ఫ్రైడే నాకేమనిపించిందంటే ప్రతి ఒక్కరికి ఒక సీలింగ్ ఉంటుంది, ఒక సీలింగ్. ఆ సీలింగ్, నా సీలింగ్ విరగిపోయి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను అనిపించింది నాకు. హల్లెలూయా. ఏనా సీలింగ్ ఇరిగిపోవాలి అందరికీ. హల్లెలూయా. సీలింగ్ ఇరిగిపోవాలి, సీలింగ్ ఉండకూడదు, సీలింగ్ ఉండకూడదు. కాబట్టి ఈ అవసరమైనటువంటి సూత్రాల్లో మొట్టమొదటి సూత్రము ఏంటంటే క్లిష్ట పరిస్థితుల్లో అవకాశము. క్లిష్ట పరిస్థితుల్లోనే అవకాశము. యాక్చువల్లీ అది క్లిష్ట పరిస్థితుల్లోనే అవకాశము. చాలామంది అనుకుంటూ ఉంటారు క్లిష్ట పరిస్థితి అంటే అదొక అంతము అని అనుకుంటూ ఉంటారు, లేకపోతే క్లిష్ట పరిస్థితి అంటే ఒక ముగింపు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం అలా చెప్పట్లేదు. క్లిష్ట పరిస్థితి లేకపోతే ఒక అడ్డంకు ఉందన్నదంటే అది నీ యొక్క నూతన జీవితానికి ప్రారంభము అని చెప్తుంది. హల్లెలూయా. ఒక నూతన ప్రారంభానికి అది స్టార్టింగ్ పాయింట్. ఏమని చెప్తుంది యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం ఏమని చెప్తుంది అంటే, ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు అని చెప్పి యేసయ్యను శిష్యులు అడుగుతున్నారు. వీడిని కన్నవారా? వీడు పాపం చేశాడా? ఈ గుడ్డివాడు పాపం చేశాడా? లేకపోతే ఈ గుడ్డివాడిని కన్నటువంటి తల్లిదండ్రులు పాపం చేశారా? ఎవరు పాపం చేశారు అని అడుగుతున్నారు. అని ఆయనను అడగగా యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు దేవుని క్రియలు వీని యందు, ఎవరిని యందు? గుడ్డివాణి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా.
నీవు గుడ్డివాడుగా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, నువ్వు గుడ్డివాడుగా ఉండడానికి నీవు గుడ్డివాడుగా పుట్టలేదు. నీ యొక్క నేత్రాలు తెరవబడ్డానికే నీవు గుడ్డివాడుగా పుట్టావు. ఇంకా అర్థం కాలేదు మీకు? నీ యొక్క జీవితంలో దేవుని యొక్క క్రియలు జరిగింపడానికే నీవు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటావు. కాబట్టి నీ యొక్క జీవితంలో అడ్డంకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అది ఒక ముగింపు అని అనుకోవద్దు. పక్క వారికి తిరిగి చెప్పు, అడ్డంకు ముగింపు కాదు. హల్లెలూయా. అడ్డొస్తే ముగింపు కాదు. కారులో డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నాను నేను, సడన్గా డెడ్ ఎండ్ వచ్చింది. అబ్బా డెడ్ ఎండ్ వచ్చింది చాలు ఇంకని చెప్పి కారు ఇంజిన్ ఆపేసి అక్కడ గుడిసి కొట్టుకుని కూర్చుంటానా? ఏం చేస్తాను? రివర్స్ గేర్ వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో దారి వెతుక్కుంటాను? లేదు. హమ్మర్ లాంటి కారు ఉందనుకో, మంచి ట్యాంకర్ ఉందనుకో, ఆర్మీ ట్యాంకర్ ఉంటే ఏం చేస్తాను? ఇంకొక దారి లేదు, గోడ ఉంది ఎదురుగా, ఏం చేయాలి? గోడను బద్దలు కొట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యే ఆ ట్యాంకర్. అంత శక్తి యేసేలో ఉంది. ఆమేన్. అంత శక్తి యేసేలో ఉంది, అంత శక్తి యేసేలో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎరికో గోడ లేకపోయినట్లయితే దేవుని యొక్క శక్తి ఏంటో తెలిసేది కాదు. ఎరికో గోడ లేకపోతే, ఎర్ర సముద్రం లేకపోతే దేవుని యొక్క విధేయతలో ఏ శక్తి ఉందో నీకు తెలిసేది కాదు. నీ జీవితంలో అడ్డంకులు లేకపోతే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఏంటో నీకు తెలిసేది కాదు. కాబట్టి అడ్డంకు వచ్చినప్పుడు ఏం చేయాలి? యేసు నామమును జపించాలి. హల్లెలూయా. యేసు నామమును వాడాలి. ఎందుకంటే యేసు నామము శక్తి కలిగిన నామము, యేసు నామము బలమైనటువంటి నామము, యేసు నామము నీ యొక్క గోడల్ని బద్దలగొట్టి ముందుకి కొనసాగించేటువంటి నామము యేసు నామము. హల్లెలూయా, హల్లెలూయా. It is not an ordinary name. It is not a normal name. It is not ఎల్లయ్య పుల్లయ్య ఏదో కాదు. అది యేసయ్య నామము. హల్లెలూయా. ఏ నామము? యేసయ్య నామము. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీకు కాలు విరిగిపోయినప్పుడు, నీ యొక్క చేతులు పడిపోయినప్పుడు యేసయ్య నామములో స్వస్థత పరచబడాలని చెప్పి నీవు ప్రార్థన చేయాలి. యేసయ్య నామములో నీవు స్వస్థత పొందుతావు. హల్లెలూయా. ప్రతి అడ్డంకు నీ యొక్క జీవితంలో ఎందుకుందంటే నీ యొక్క సామర్థ్యతను పరీక్షించడానికి. ఇదేంటి? నీ యొక్క సామర్థ్యతను, నీ యొక్క సామర్థ్యం ఏంటి అనేటువంటిది అప్పుడే తెలుస్తుంది. ఒకవేళ గోడ లేకపోయినట్లయితే, ఒకవేళ ఎర్ర సముద్రం లేకపోయినట్లయితే, ఒకవేళ గుడ్డివాడు నేత్రాలు తెరవలేకపోయినట్లయితే దేవుని యొక్క శక్తి ఎవరికి అర్థమయ్యేది కాదు. అందుకే అక్కడ ఎర్ర సముద్రం ఉంది, అందుకే అక్కడ ఎరుకో గోడ ఉంది, అందుకే అక్కడ గుడ్డివాడు ఉన్నాడు, కుట్టివాడు ఉన్నాడు, కుష్టివాడు ఉన్నాడు, పక్షపాతు కలిగినటువంటి వాడు ఉన్నాడు. వారందరూ ఎందుకు ఉన్నారంటే దేవుని యొక్క ఘనతను చూపించడానికే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, నా జీవితంలో ఏమి లేవండి, స్మూత్గా ఉందండి, స్మూత్ చక్కగా నావలాగా వెళ్ళిపోతుందండి. టైంకి ఆహారం వస్తుంది, తినేస్తున్నాను, టైంకి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెట్టేస్తున్నాను. నువ్వు కానీ అలా అనుకున్నట్లయితే నువ్వు సరైన జీవితం జీవించట్లేదు. నీ జీవితంలో కానీ ఎదురు లేకపోయినట్లయితే గుర్తుపెట్టుకో, నీవు సరైనటువంటి జీవితం జీవించట్లేదు, ఎదుగుదల ఉండేటువంటి జీవితం జీవించట్లేదు. ఎదుగుదల నీకు కావాలంటే ఖచ్చితంగా సవాలు ఉండాలి నీ జీవితంలో. ఆ సవాల్ని ఎదుర్కోవాలంటే యేసు నామము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పాయింట్, దేవుని ప్రథమ సువార్త నీలో ఎల్లప్పుడూ ఉండాలి. ఏంటది? దేవుని ప్రథమ సువార్త నీలో ఎల్లప్పుడూ ఉండాలి. చాలాసార్లు మనం క్రైస్తత్వంలో ఉండి, లేకపోతే క్రైస్తవుడిగా ఉండి, క్రీస్తుని వెంబడించేవాడుగా ఉండి, దేవుని వెంబడించేవాడుగా ఉండి, మనం దేవునిలో లీనమైపోయి, మనం సంఘంలో లీనమైపోయి మనం మర్చిపోయేది ఏంటో తెలుసా?
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని నీ కొరకు లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయనలో నమ్మిక ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందుకుంటారు. ఆ సువార్త ఎప్పుడు మర్చిపోద్దు, ఆ సువార్త ఎన్నటికీ మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా ఆ యొక్క సువార్తను మర్చిపోవద్దు. చాలాసార్లు అనుకుంటావు, నేను దూరంగా వెళ్ళిపోయినండి దేవుని దేని నుంచి, నాకేంటి అవసరం. నువ్వు ఒక విషయం చెప్పరా, నువ్వు దూరంగా వెళ్ళిపోయినా దగ్గర ఉన్న దేవుడిని ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు కుష్టివాడువైనా, గుడ్డివాడువైనా, కుంటివాడువైనా దేవుడిని ప్రేమిస్తే ఉంటాడు. నువ్వు ఒక గొప్ప పాప అయినా, చిన్న పాప అయినా, నువ్వు ఎంత ఎదవైన దేవుడిని ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఏ పని చేసినా దేవుని యొక్క ప్రేమ నిన్ను విడువదు, ఎడబాయదు. దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధమైనటువంటిది. హల్లెలూయా. ఆల్వేస్ రిమెంబర్ దట్. ఆల్వేస్ రిమెంబర్ దట్. ప్రతిసారి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అదే. 1 యోహాను 3:1 చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. మనము ఎవరము అందరూ చెప్పండి, నేను దేవుని బిడ్డని. హల్లెలూయా. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. అందుకే లోకం నేను గుర్తించదు. కానీ నీకు సత్యం తెలుసా, నువ్వు ఏమైనా చేయి, దేవుడిని ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వేమైనా చేయి, మోసం చేయి, మోసగింపబడు, హత్య చేయి, దేవుడిని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆ యొక్క పాపిని ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు మోసం చేసినటువంటి ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించాడు. నిన్నెందుకు ప్రేమించాడు అనుకుంటున్నావు? నిన్ను ప్రేమిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఇస్కరియోతు యోధా లేకపోయినట్లయితే యేసుక్రీస్తు అయ్యేవాడు కాదు. తెలుసా? జీవితంలో ప్రతి కష్టము నీ మేళ్ళకే. దాన్ని దాటుకొని రావాలి. నువ్వు ఏమైనా అవ్వచ్చు, నీ యొక్క హృదయం సరైనటువంటి పరిస్థితిలో ఉండకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. పక్కవారు తిరిగి చెప్పు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. మనం మర్చిపోతూ ఉంటాం, అది గుర్తు చేస్తున్నాడు మళ్ళీ. ఎప్పుడు మర్చిపోద్దు. చక్కగా పెద్దగా ప్రింట్ తీసుకొని అద్దం దగ్గర పెట్టుకోండి. ఎందుకు తెలుసా, మనం ఏమైనా చూడడం మర్చిపోతామేమో కానీ అద్దం చూడడం మర్చిపోం కదా. అప్పుడు గుర్తొస్తూ ఉంటుంది మనకి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. 3వ పాయింట్, చిన్న ప్రారంభాలను వదులుకోవద్దు. ఏంటది? చిన్న ప్రారంభాలని వదులుకోవద్దు. చాలాసార్లు చిన్న అవకాశాలు వస్తే మనం దాన్ని తీసుకోం. చిన్నదే కదండి, వద్దు. చిన్న అవకాశాలు వస్తే మనం వదిలేసుకుంటాం. అందుకే చాలామంది హాట్ చాట్ పానీపూరి పెట్టడానికి ఇష్టపడరు. కానీ ఒక విషయం తెలుసా, ఆ పానీపూరి, ఆ హాట్ చాటే మహారాజా హాట్ చాట్ కూడా అవ్వచ్చు. హల్లెలూయా. డోంట్ డిస్పైజ్ ద స్మాల్ బిగినింగ్స్. చిన్న అవకాశాలు వదులుకోవద్దు. చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగపరచుకోవాలి. చిన్న అవకాశం వచ్చినా, చిన్న ఉద్యోగం వచ్చినా తీసుకోవాలి. ఉద్యోగం లేనప్పుడు డబ్బులు కొద్దిగా వచ్చినా తీసుకోవాలి. నేను జస్ట్ స్వీపర్నండి, క్లీనర్నండి, నాకు పెద్ద పనేం లేదండి. ఆ చిన్న పని కూడా సరిగ్గా చేయు, దేవుని యొక్క దీవెనని జీవితంలో చూస్తావు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము నీ స్వబుద్ధిని ఆధారం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ
హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. యెహోవాయందు నమ్మకముంచుము. యెహోవాయందు నమ్మకం ఉంచాలంటే ఏమవ్వాలో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. హల్లెలూయా. ఏం చేసుకోకూడదండి? నీ స్వబుద్ధి ఏం చెప్తూ ఉంటుంది తెలుసా? నీకేం రాదురా, ఒరే నీకేం రాదురా రే, నువ్వు ఇంతరే ఏమ్మా, అబ్బా నువ్వు వచ్చేసేస్తావా, నీ వల్ల కాదు. అది స్వబుద్ధి చెప్తూ ఉంటుంది. దేవుడు ఏం చెప్తూ ఉంటాడు తెలుసా? అక్కడ ఉండేది నువ్వు కాదు నాయనా, నువ్వు ముందడిగే, నేను నీ కోసం యుద్ధం చేస్తానని చెప్తాడు. హల్లెలూయా. నువ్వు ముందడిగే చాలు, నేను చూసుకుంటాం కదా అంటాడు. మొన్న శుక్రవారం విన్నాం మనం. ఏంటది? నువ్వు ముందడిగే, నేను యుద్ధం చేస్తాను, మెడల్ నీకు ఇస్తానని చెప్పాడు. మెడల్ నీది, యుద్ధం నాది. అసలు చూడండి ఎంత అవసరం. యుద్ధం నాది, మెడల్ నీది. దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు నీ స్వబుద్ధిని, నీ స్వంత బుద్ధిని దాని మీద ఆధారపడద్దు, నీ స్వంత బుద్ధి పైన ఆధారపడద్దు. కానీ నీవు దేవుని యందు ఆధారపడాలి. 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేనికి? ప్రవర్తన అంతట్లో ఆయన యొక్క అధికారము ఒప్పుకొంపబడాలి. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడు చూడండి, ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. నీ త్రోవలను సరళము చేయును. రేనాడ్ బాంకే గారు ఆఫ్రికన్ గడ్డ మీద, ఆఫ్రికా ఖండంలో ఆ యొక్క గడ్డ మీద ఆయనకి 27 సంవత్సరాలప్పుడు అడుగుపెట్టాడు. ఆయన 27 సంవత్సరాలప్పుడు ఆయన 27 సంవత్సరాలప్పుడు అడుగుపెట్టినప్పుడు ఆయన తెల్ల, ఆయన జర్మనీ నుంచి వచ్చాడు. ఆయన అనుకున్నాడు, నేను తెల్లోండు కదా, ఆఫ్రికా దేశంలో అడుగు పెడగానే, ఆ యొక్క ఖండంలో అడుగు పెట్టగానే అందరూ వచ్చేస్తారు నా దగ్గరికి అని చెప్పి అనుకున్నాడు. ఈయన వెళ్ళాడు, ఆఫ్రికా ఖండం అడుగు పెట్టాడు. ఒక్కడ కూడా రాలేదు ఆయన దగ్గరికి. ఒక్కడ కూడా ఆయన యొక్క పరిచయం నచ్చలేదు. ఆయన సగం రోజు ట్రావెల్ చేసేవాడు. సగం రోజు అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రయాణం చేసి వెళ్తే బోధ చేయడానికి. ఆ సంఘాల్లో 5 ఉండేవారు. ఎంతమంది అండి? 5. ఒకసారి ఆలోచించండి. నేను ఎక్కడి నుంచి వైజాగ్ ట్రావెల్ అయ్యి వెళ్ళి అక్కడ చర్చిలో 5 ఉంటే ఎలా ఉంటుంది? నిరుత్సాహం. ఎందుకురా బాబు 12 గంటలు ట్రావెల్ చేశాను అనుకుంటాం. కానీ ఆయన ఆ యొక్క చిన్న ప్రారంభాలని వదులుకోలేదు. 5 ప్రారంభమైనటువంటి ఆయన యొక్క పరిచర్య, ఆయన ఆ యొక్క అవకాశాలు వదులుకోకుండా ఆయన ముందుకు కొనసాగాడు. ఆయనకు తెలిసినటువంటి జర్మన్ పద్ధతుల్ని విడిచిపెట్టాడు. ఆయన ఆఫ్రికన్ పద్ధతులు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆఫ్రికాలో ఎటువంటి పరిచర్య చేయాలని నేర్చుకున్నాడు ఆయన. అప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు ఆయన వాడుకోవడం ప్రారంభించాడు. వదిలిపెట్టలేదు ఆయన. ఆ 5 100 మంది అయ్యారు. ఆ 100 మంది 1000 మంది అయ్యారు. ఆయన మీటింగ్ పెడితే 1000 మంది వచ్చేవారు. ఆ 1000 మంది 10,000 మంది అయ్యారు. ఆయన మీటింగ్ పెడితే 10,000 మంది వచ్చేవారు. ఆ 10,000 మంది 1,00,000 మంది అయ్యారు. 1,00,000. ఆయన మీటింగ్ పెడితే 1,00,000 మంది వచ్చేవారు మీటింగ్కి. 1,00,000 మంది, ఎస్ మీరు గెస్ చేసింది రైటే, 10 లక్షలు అయ్యారు. 10 లక్షలు. ఆయన మీటింగ్ పెడితే 10 లక్షల మంది వచ్చేవారు. 10 లక్షలు ఊహించండి ఒకసారి ఎలా ఉంటుందో. 10 లక్షల మంది వచ్చేసరికి, దేవా ఇంక ఇదే నా మ్యాక్సిమం అని చెప్పి అన్నాడు ఆయన. ఇదే నా సామర్థ్యం అన్నాడు. దేవుడు ఆయన చెవులు ఏమన్నాడు తెలుసా? రే ఇది నీ సామర్థ్యం కాదు, నాకు మ్యాక్సిమం లేదు అన్నాడు. అప్పుడు ఏమైంది తెలుసా? 3.5 మిలియన్ మంది రావడం ప్రారంభించారు ఆయన మీటింగ్లు పెడితే. 3.5 మిలియన్. 1 మిలియన్ 10 లక్షలు, 3 మిలియన్ 30 లక్షలు, 0.5 5 లక్షలు. ఎంత అయింది? 35 లక్షల మంది రావడం ప్రారంభించారు ఆయన మీటింగ్లకి.
హల్లెలూయా, హల్లెలూయా. చిన్న అవకాశాన్ని వదులుకోలేదు ఆయన. 12 గంటలు ట్రావెల్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన. దేవుడు దాన్ని కనపరుస్తాడు, దాన్ని కనపరుస్తాడు. నీ యొక్క ఉద్యోగం చిన్నదై ఉండొచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పని చిన్నదై ఉండొచ్చు, నీ యొక్క విలువ చిన్నదై ఉండొచ్చు. కానీ ఆ చిన్నదానికిగా నువ్వు విశ్వసనీయత చూపించగలిగితే నీకు దేవుడు అధికం ఇస్తాడు. హల్లెలూయా. మన యొక్క సంఘం కూడా ఇలాగ ప్రారంభం అవ్వలేదు. 2తో ప్రారంభమైంది. 2, 3 ఫ్లాట్లో 3 10 మంది అయ్యారు, 10 మంది 20 మంది అయ్యారు, 20 మంది ఈరోజు 100 మంది అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రారంభాలని వదులుకోవద్దు, వదులుకోవద్దు. పక్కవారు తిరిగి చెప్పు, చిన్న ప్రారంభాలు వదులుకోవద్దు. హల్లెలూయా. చిన్న ప్రారంభాలు వదులుకోవద్దు. దేవునికి మ్యాక్సిమం అనేది లేదు. అసలు ఊహించగలరు అలాగా? మ్యాక్సిమం ఊహించొద్దు ఎప్పుడు. మ్యాక్సిమం గొప్పగానే ఊహించండి అంతే. హల్లెలూయా. గొప్పగానే ఊహించాలి. మ్యాక్సిమం ఎప్పుడు లేదు దేవునికి. దేవుడు దేని ఏమైనా చేయగలడు. ఎప్పుడైనా ఆలోచించారా? సముద్రం 2 పాయలైపోవడం ఏంటని? ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఆయన చేసిందల్లా కర్ర పెట్టడం అంతే. హల్లెలూయా. దేవుడి యొక్క మాటకు విధేయత చూపిస్తే దేవుడే కార్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ నిలబడాల్సింది దేవుని యొక్క మాట. చాలాసార్లు మనము ప్రయత్నిస్తూ ఉంటాం. మనం ప్రయత్నించొద్దు, దేవునికి విధేయత చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు గారి మాట అది. 4వ పాయింట్, వారసుణ్ణి వెతుకు. ఎవరిని? వారసుణ్ణి వెతకాలి. యెహోషువ ఎవరి వారసుడు? మోషే వారసుడు. మోషే యెహోషువకి తర్పీదిచ్చాడు, ట్రైన్ చేశాడు, యెహోషువని గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాడు. కానీ యెహోషువ ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు. దానివల్ల ఏమైంది తెలుసా? ఇశ్రాయేల్ అంతా కూడా సఫర్ అయ్యింది, బాధపడింది, శ్రమల్లోకి వెళ్ళిపోయింది. వారసుని వెతకాలి. ఇప్పుడు ఎలీషాను ట్రైన్ చేశాడు. యేసయ్య 12 మంది శిష్యుల్ని ట్రైన్ చేశాడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతిని ట్రైన్ చేశాడు. నువ్వు ఎవరిని ట్రైన్ చేస్తున్నావు? నీకు స్నేహితుడు ఎవరు? ఆ స్నేహితుడు నువ్వేం చెప్పగలుగుతున్నావా? చెప్పేటువంటి పరిస్థితిలో ఉందా నీ జీవితము? చెప్పించుకునే పరిస్థితుల్లోనే ఉందా? ఇంకా చెప్పే పరిస్థితిలో ఉందా? చెప్పించుకునే పరిస్థితుల్లో ఉందా? ఏ రీతిగా ఉంది నీ జీవితము? రైనార్డ్ బోంకే గారు పెద్ద పరిచర్య. ఆలోచించండి, మీటింగ్ పెడితే 35 లక్షల మంది వస్తున్నారు మీటింగ్కి. అటువంటి పరిచర్యని ఒక కుర్రోడికి అప్పచెప్పారు. ఒక కుర్రోడికి. ఆ కుర్రోడి పేరు డానియల్ కొలెండా. ఆయన్ని మొట్టమొదటిసారి ఆయన యొక్క బుక్ షెల్ఫ్లో బుక్లు పెడుతుంటే కలిసాడు ఈయన. డానియల్ కొలెండా ఆయన యొక్క మినిస్ట్రీలో పరిచయం చేయడానికి వచ్చాడు వాలంటీర్గా. బుక్ షెల్ఫ్లో బుక్లు పెడుతుంటే కలిశాడు. ఆ కుర్రోడు ఏం చేశాడు తెలుసా? 21.5 మిలియన్ అంటే ఎంత ఇప్పుడు చెప్పాలి నాకు. ఇందాక 1 మిలియన్ అని చెప్పాను కదా. 21.5 మిలియన్, 2,15,00,000. 15 2,15,00,000 మందిని క్రీస్తులోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2,15,00,000 మందిని క్రీస్తులోకి తీసుకొచ్చాడు. మీటింగ్లో ఎంతమంది క్రీస్తుని అంగీకరిస్తున్నారని చెప్పి అడిగి వదిలేయడం కాదు. ఆ క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తిని తన పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఏరియా, ఎక్కడ ఈ గృహం, ఎక్కడ అడ్రస్ తీసుకొని రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇప్పటికీ. అలా ఉంది పరిచర్య. ఎటువంటి శిష్యులు తయారు చేస్తున్నావు నువ్వు? లోకం ఇంతేరా, మనుషులు ఇంతేరా అన్నటువంటి మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయా?
లేకపోతే మనం ఏమైనా చేద్దాం, మనం వేరుగా ఉందాం, మనం ఒక వ్యత్యాసం చూపిద్దాం అనేటువంటి మనిషిగా ఉంటున్నావా? నీకు వారసుడు కావాలి. వారసుడు సాధారణంగా ఎవరికి ఉంటారు తెలుసా? ఏమైనా సాధిస్తే ఉంటారు. హల్లెలూయా. ఏమైనా సాధిస్తే ఉంటారు. సాధించాలి మన జీవితంలో. సాధించడానికి ఈ పాయింట్ చాలా బాగుంటుంది. ఐదవ పాయింట్ నిర్ధారణ ముందు ప్రకటన వస్తుంది. నిర్ధారణ ముందు ప్రకటన వస్తుంది. ఏంటంటే నిర్ధారణ ముందు ప్రకటన వస్తుందంటే, ఇప్పుడు వినండి జాగ్రత్తగా. నువ్వు ఏదైతే మాట్లాడుతావో అదే నిర్ణయింపబడుతుంది. నీ యొక్క మాట నిర్ణయింపబడుతుంది. నీ యొక్క మాట నిర్ధారం అవుతుంది. హల్లెలూయా. బెంగళూరులో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు పాల్ తంగే గారు. ఆయన చర్చ్ ప్రారంభించినప్పుడు మనం ముందు ఎలాగైతే హాల్ రెంట్ చేసేవాళ్ళమో అలాగే రెంట్ చేసేవాళ్ళం హాల్. అలా రెంట్ చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారికి ఒకరోజు దేవుడు చెప్పాడు, నేను నీకు చర్చ్ కట్టుకోవడానికి భూమిని ఇస్తానని చెప్పాడు. ఈయన వెంటనే ఆలోచించకుండా, ఇంకొకసారి సెకండ్ కూడా వెయిట్ చేయకుండా వెంటనే చర్చిలోకి వెళ్ళి, దేవుడు మనకి భూమిని ఇస్తానన్నాడు, మనకు భూమి ఉందని చెప్పాడు. అలాగా ప్రతి వారం చెప్తున్నాడు, భూమి ఉంది, భూమి ఇస్తాడు దేవుడు, చర్చ్ కట్టుకోవడానికి భూమి ఇస్తాడని. ఒకరోజు ఎవరికో బాగా తెక్కొచ్చి, ఏంట్రా బాబు ఈయన ఊరికి భూమి ఉంది అంటాడు, భూమి ఎప్పుడు చూపించడు, భూమి ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి పాస్టర్ గారిని అడుగుదాం పదా అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు భూమి ఏదండి అని అడిగారు. భూమి ఎక్కడ ఉంది అని అడిగితే ఈయన అక్కడ ఉందని చెప్పాడు. ఎక్కడ? అక్కడ అని చెప్పి వెళ్ళిపోయారు. హల్లెలూయా. భూమి ఎక్కడ? అక్కడ. ఎందుకు అలా చెప్పాడు? దేవుడు చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కాబట్టి, భూమి ఉందని దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఈయన నమ్మాడు ఆ మాటనే. ఈయన ఏం చేశాడు? మాటల రూపంలో దాని ముందు ప్రారంభించాడు. మాటల ద్వారా నీ యొక్క జీవితం ప్రారంభమవుతుంది. మాటల ద్వారా మాట్లాడాలి. అప్పుడు ఏమైంది తెలుసా? ఒకరోజు ఒక ఆయన ఫోన్ చేశారు ఆయనకి, పాస్టర్ గారికి, పాల్ తంగయ్య గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒకసారి మరి ఇంటికి వస్తారా అని అడిగారు. ఎందుకండి అన్నారు. ఏం లేదా, భోజనంకి రండి, మీకు అలాగే ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాడు. ఓ గిఫ్ట్ అయితే వస్తానని చెప్పాడు ఈయన. వెళ్ళాడు. సాయంత్రం ఏమంటే టీ కాఫీ ఏం తీసుకుంటారంటే గిఫ్ట్ ఇస్తానన్నారు అన్నాడు. ఓకే అయితే ఒక నిమిషం కూర్చోండి అని చెప్పాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి దస్తావేజులు తీసుకొని వచ్చాడు, డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి పాస్టర్ గారికి ఇస్తున్నారు. ఈయన, పాస్టర్ గారు ఈ దస్తావేజులు మీకు ఇస్తున్నానండి. ఈ దస్తావేజుల్లో నా భూమి దస్తావేజులు మీ పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సంఘం కడతారని, సంఘం ఈ ఒక స్థలంలో స్థాపింపబడాలని చెప్పి నేను మీకు ఈ దస్తావేజులు ఇస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. నిర్ధారింపబడాలంటే ముందు ప్రకటించాలి. నీ నోటితో ప్రకటించాలి. ఏం చేస్తున్నావు నీ నోటితో? ఏం మాటలు వదులుతున్నావు నువ్వు? నేను ఇంతేనండి, నాకేం కాదండి, నాకేముందండి, నేను చిన్నోడండి, నేను చిన్నదాన్ని అండి, ఏముందండి, నేను అమ్మాయినండి, ఆడపిల్లండి, ఏముందండి. అలాగే ఉంటాను. సమస్తము క్రీస్తు ద్వారా నేను సాధిస్తాను. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. మాట్లాడడం ప్రారంభించాలి. గొప్ప క్రియలను చేస్తాను, నేను ఏదో సాధిస్తాను, నేను ప్రపంచానికి ఎలా ఉండాలో చూపిస్తాను, నేను సాధారణమైనటువంటి జీవితం జీవించను, అసాధారణమైనటువంటి జీవితం జీవిస్తాను అని చెప్పి నువ్వు ప్రకటించగలిగితే ముందు నీకు తర్వాత క్రియలు వెంబడిస్తాయి. హల్లెలూయా. ముందేం చేయాలి? ప్రకటించాలి. నోటితో ప్రకటించాలి. రైనార్డ్ బాంకీ గారు ఏం చెప్పారు తెలుసా? నువ్వు నీ ఆలోచన ఎంతైతే ఉంటుందో నీ దేవుడు అంతే ఉంటాడని చెప్పాడు ఆయన. నీ ఆలోచన
ఎంతవరకైతే ఉంటుందో నీ దేవుడు అంతవరకే ఉంటాడు. నీ మాటలు ఎంతవరకైతే ఉంటాయో నీ దేవుడు అంతవరకే ఉంటాడు. అందుకే నా దేవుడు స్వస్థపరచడు అని చెప్పి అనుకున్నావు అనుకో, దేవుడు స్వస్థపరచడు. నువ్వు ప్రకటిస్తున్నావు కదా. నా దేవుడు స్వస్థపరుస్తాడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు, ఏదైనా ఆయన చేయగలడు, అసాధ్యమైనటువంటి విషయాలు చేస్తాడు, కష్టమైనటువంటివి ఆయన నా ముందు సుసాధ్యంగా మార్చేస్తాడు, సులువుగా మార్చేస్తాడు అని చెప్పి నువ్వు మాట్లాడడం ప్రారంభించావనుకో, ఏమవుతుంది? దేవుడు నిజంగా అది చేస్తాడు, నిజంగా అది చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క నోటి మాట ద్వారా దేవుణ్ణి బంధించొద్దు. నీ యొక్క నోటి మాట ద్వారా దేవుడిని ఇంకా అధికం చేయాలి, నువ్వు అధికం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు చాలామంది అనుకున్నారు, ఈడేం చేస్తాడులే, ఈడేం పీకుతాడులే, ఏం చేస్తాడు. నా నోటి ద్వారానే సృష్టించాను అంతాను. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎలా సృష్టించాడు? నోటి మాట ద్వారా. నీ నోటిని దేనికి వరకు వాడుతున్నావు? దేని కొరకు వాడుతున్నావు నోటిని? వాట్ ఆర్ యూ యూజింగ్ యువర్ వర్డ్స్? ఆయనని ఒక స్వస్థకర్త కింద నువ్వు ప్రకటించు, ఆయన ఒక స్వస్థకర్త అవుతాడు. ఆయన ఒక విడుదలకర్త కింద ప్రకటించు, ఆయన ఒక విడుదలకర్త అవుతాడు. ఆయన ఒక విమోచకుడి కింద ప్రకటించు, ఆయన విమోచిస్తాడు. ఆశీర్వాదకర్త కింద ప్రకటించు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సరిహద్దు లేదు, దేవునికి సరిహద్దు లేదు. 6వ పాయింట్, అధికారము లేనిదే క్రైస్తత్వము లేదు. ఏంటది? అధికారము లేనిదే క్రైస్తత్వము లేదు. అధికారము లేనిదే క్రైస్తత్వం లేదు అంటే క్రైస్తత్వంలో అధికారము ఒక్కటే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఉండాలి. నేను క్రైస్తవునండి, ఏం చేస్తాను? ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తానండి, చేతులు ఎత్తి ఆరాధిస్తాను, ఏదో మొక్కుబడి ఏముంటే చెల్లించుకుంటాను, తిరిగి వచ్చేస్తాను. ఒరే, ఏం క్రైస్తవుడు నువ్వు? క్రైస్తవుడు అంటే నీలో క్రీస్తు జీవించాలి. హల్లెలూయా. నీలో క్రీస్తు సజీవుడిగా ఉండాలి, సజీవుడిగా ఉండాలి, సజీవుడిగా ఉండాలి. సజీవుడిగా ఉన్నాడా నీలో క్రీస్తు? అద్భుతాలు చేస్తున్నాడా నీలో? ఏమైనా అడ్డంకులు వస్తే దాన్ని తొలగిస్తున్నాడా? రేనాడ్ బాంకే గారిని ఒక ఇంటర్వ్యూర్ అడిగాడు, ఒక న్యూస్ ఆయన. ఏమైనా తెలుసా? ఏమన్నా మీరు ఎప్పుడు పవర్ 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 గురించి చెప్తా ఉంటారండి, పవర్ ఆఫ్ గాడ్, ఫైర్ ఆఫ్ గాడ్, ఎందుకండి అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? పవర్ ఆఫ్ గాడ్ ఒక్కటేనండి ఉన్నది, ఇంకేమీ లేదన్నాడు. హల్లెలూయా. పవర్ ఆఫ్ గాడ్ లేకపోతే గాడ్ లేదు అక్కడ. అర్థమైందా? If you want to have God inside you, you need to have the power of God dwelling inside you. You need to have the power of God dwelling inside you. You know, there is power in the name of Jesus. యేసు నామములో శక్తి ఉన్నది. మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని పాట వరకు మాత్రమే సరిపెడతాం. పాట వరకు పాడతాం. యేసుని నామంలో శక్తి ఉన్నది తెలుసుకో, అక్కడ వరకే. నీ కష్ట సమయాలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఆ శక్తిని వాడాలి. నీ అడ్డంకులు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఆ శక్తిని వాడాలి. యేసయ్యా, ఈ యొక్క కష్టం ఉందయ్యా, ఈ యొక్క కష్టాన్ని యేసు నామములో తొలగిస్తానని చెప్పాలి. అస్వస్థత ఉందా చెప్పు, ప్రకటించు. నీ యొక్క అస్వస్థతతో, అస్వస్థత, ఈ యొక్క రోగమా యేసు నామములో పో బయటికి అని చెప్పాలి, అధికారముతో. హల్లెలూయా. యేసయ్య ఎలా బోధించేవాడు? అధికారముతో బోధించేవాడు. అధికారముతో. అధికారం ఉందా నీ జీవితంలో? అధికారం ఉందా? ఆలోచించు ఒకసారి. అధికారం లేకపోతే అధికారం వస్తుంది. ఎలా వస్తుంది? దేవుడితో సహవాసం చేయటం ద్వారా వస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఈ సూచక క్రియలు కనబడు. ఎవరి వలన? అందరూ చెప్పండి, ఎవరి వలన? నమ్మిన వారి వలన. నమ్మని వారి వలన ఈ సూచక క్రియలు జరగవు. నమ్మితే ఈ సూచక క్రియలు జరుగుతాయి. నమ్మితే, అందరూ చెప్పండి, నమ్మితే. నమ్ముతున్నావు నువ్వు? హల్లెలూయా. నమ్మితే ఈ సూచక క్రియలు జరుగుతాయి. చూడు, ఏవనగా
నా నామమున దయ్యములను వెలగొట్టుదురు. నా నామమున దేని వెళ్ళగొడతారు? దయ్యములు. హల్లెలూయా. అందరూ చెప్పండి, దెయ్యములను వెళ్ళగొడతాను. సాల్ట్ లేదండి అని చెప్పినట్టు ఉంది. ఇది అధికారంతో చెప్పాలి. మళ్ళీ చెప్పండి, దయ్యములను. అది బాగుంది సౌండ్. హల్లెలూయా. దయ్యములను వెళ్ళగొడతాను, కొత్త భాషలతో మాట్లాడుతాను. హల్లెలూయా. ఓ రీమా షాలారబా. కొంతమందికి అర్థం కాదు, భాషల్లో మాట్లాడితే ఏంట్రైనా, ఏం భాషలు, తమిళ, కన్నడమా, తెలుగా? భాషలతో మాట్లాడాల, అధికారం వస్తుంది నీకు. హల్లెలూయా. పరిశుద్ధపరచబడతావు భాషలతో మాట్లాడినప్పుడు. నువ్వు పరిశుద్ధపరచబడతావు. నీ యొక్క దేహం పరిశుద్ధపరచబడుతుంది. అధికారం వస్తుంది నీకు. యేసు నామములో శక్తి ఉన్నది. శక్తి మనకు కావాల్సిందే అదే. నీలో శక్తి లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నీలో సజీవుడైనటువంటి దేవుడు లేడు. నీలో శక్తి ఉండాలి. ఎవరికైనా అస్వస్థత ఉందంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం కాదు, నువ్వే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే నువ్వు ప్రార్థన చేయగానే ఆ దయ్యాలు పారిపోవాలి. యేసు నామములో శక్తిమంతులు, అధికారములు ఉన్నటువంటి వారు ఆ పనులు చేస్తారు. ఈ సంఘము అధికారముతో నిండినటువంటి విశ్వాస సంఘం కింద మారాలి. హల్లెలూయా. అధికారముతో నింపబడినటువంటి విశ్వాసులుగా ఊరికి వస్తామండి, వెళ్ళిపోతామండి. ఎందుకు? దానివల్ల నీకు లాభం లేదు, ఎవరికి లాభం లేదు. దయ్యాలని పారద్రోలగలిగేటువంటి శక్తి నీలో ఉంటుంది. దేవుడు నమ్మితే. హల్లెలూయా. నమ్మితే 7వ పాయింట్, నువ్వు శూన్యముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలుస్తాడు. చాలామంది అనుకుంటారు దేవుని చేత వాడబడాలంటే ఎన్నో తలాంతులు కావాలి, దేవుని చేత వాడబడాలంటే ఎన్నో విద్యలు కావాలి, దేవుడి చేత వాడబడాలంటే మాంత్రికుడై ఉండలేదు, తాంత్రికుడై ఉండాలని. ఏం కాదు, గుడ్డు సున్నాయి ఉంటే దేవుడు నిన్ను వాడతాడు. హల్లెలూయా. గుడ్డు సున్నా, పెద్ద సున్నా అయితే దేవుడు నిన్ను వాడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ సున్నా అయితే ఆ సున్నా ముందు దేవుడు ఒకటవుతాడు. హల్లెలూయా. ఒకటవుతాడు. అప్పుడు ఆ సున్నాకి విలువ. ఇంకో విషయం చెప్పనా? నువ్వు ఎన్ని సున్నాలైతే అంత విలువ పెరిగిపోతూ ఉంటుంది నీకు. హల్లెలూయా. ఆ ఒకటి ఉన్నంత వరకు నువ్వు ఎన్ని సున్నాలైతే అంత విలువ పెరిగిపోతూ ఉంటుంది. ఆఖరి సున్నాకి విలువ ఎక్కువ తక్కువ. ఆఖరి సున్నా అయితే ఇంకా విలువైనటువంటి వాడివి. హల్లెలూయా. చూసారా అన్ని దేవుని యొక్క వాక్యంతో ఎలా లైన్ అప్ అవుతున్నాయో. ద వన్ హూ విల్ బి ద గ్రేటెస్ట్ షుడ్ బి ద మోస్ట్ హంబ్లెస్ట్ సర్వెంట్ అమంగ్ యువర్సెల్ఫ్. మీలో సేవకుడే మీకన్నా అందరికన్నా గొప్పవాడు అవుతాడు. గొప్పవాడు కాదు, సేవించేవాడు. ఏమి సున్నాలో ఉన్నవా? సున్నా అంటే ఏంటో తెలుసా? దేవా నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నైనా నన్ను వాడు కాదు. సున్నా అవడం అంటే ఏంటో తెలుసా? దేవా నాకు ఏమీ లేదు, నాకు ఏమున్నా నాకేం అవసరం లేదు, నాకు నువ్వు కావాలి, నాకు నీ యొక్క ఆశీర్వాదం కావాలి, నాకేమొద్దు ప్రభువా, నీవు ఉంటే చాలు నాతో. హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి నువ్వు శూన్యంగా ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. యేసయ్య ఆ యొక్క సున్నాకి విలువనిస్తాడు. ఆయన ఒకటై. దేవుడు మోషేని సున్నాగా ఉన్నప్పుడే వాడాడు. ఫరో యొక్క కోటలో ఉన్నప్పుడు వాడలే, పశువులు కాచుకున్నప్పుడు వాడాడు. హల్లెలూయా. ఆలోచించారు ఎప్పుడైనా? సున్నాగా ఉన్నప్పుడు దేవుడు వాడాడు మోషేని.
దావీదుని సున్నాగా ఉన్నప్పుడు ఎన్నుకున్నాడు రాజుగా. సున్నాగా ఉన్నప్పుడు పశువులు కాచుకుంటున్నప్పుడు. నువ్వు ఏ రీతిగా ఆలోచిస్తున్నావు దేవుడి గురించి? నీ ఒక స్వబుద్ధి చేత ఆలోచించొద్దు. నీ ఒక సున్నా అయ్యి దేవుని యొక్క దృష్టిలో ఒక సున్నాగా ఉన్నప్పుడు దేవుడిని వాడుకుంటాడు. సున్నాగా ఉన్నప్పుడు. 8వ పాయింట్, కష్ట సమయాలు నిన్ను నిర్దేశిస్తాయి. కష్ట సమయాలు, ప్రతి కష్ట సమయము నిన్ను తయారు చేస్తుంది. నువ్వు ఏంటో తెలియపరుస్తుంది. ఏమంటే సుఖంగా ఉన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుందా? రాదు. డొక్క మాడితే అప్పుడు బయటపడుతుంది. రైనార్డ్ బాంకే గారు ఒక పెద్ద మనిషిని, ఎత్తైనటువంటి మనిషిని, ఆయనకి హీలింగ్, స్వస్థపరిచేటువంటి గిఫ్ట్ ఉందని చెప్పి ఆఫ్రికాగా రమ్మన్నారు. ఒకసారి వచ్చాడు ఈయన, స్వస్థపరుస్తానని చెప్పాడు. మీటింగ్ పెట్టాడు. లక్షలాది మంది ఉన్నారు ఆయన ముందు. ఉంటే ఆ మీటింగ్ అవుతున్నప్పుడు ప్రసంగం చేసేసిన తర్వాత ఈయన బోధకుడు బాంకే గారితో చెప్పారు, మీటింగ్ ఆపే అని. మీటింగ్ ఆపేయడం ఏంటండి? ఇప్పుడు మీరు బోధ అయింది కదా, ఇప్పుడు మీరు స్వస్థపరచండి జనాల్ని, అప్పుడు మీటింగ్ ఆపేస్తాను అన్నాడు. లేదు మీటింగ్ ఆపే. మీటింగ్ ఆపనండి, మిమ్మల్ని అసలు ఎందుకు తెచ్చాను? బోధ చేయడానికి కదా, స్వస్థపరుస్తారని చెప్పి మిమ్మల్ని తెచ్చాను. మీటింగ్ ఆపేమంటారేంటి? మీటింగ్ ఆపే అన్నాడు. ఆయన అన్నాడు అప్పుడు, సరే ఆపేస్తాను, ఒక్క షరతుతో అన్నాడు. రేపు మీరు వచ్చి స్వస్థపరుస్తాను. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా మీకు ఒక తెల్ల సూట్ వేసుకున్నటువంటి తెల్ల వ్యక్తి ఒక ఆయన కనబడతాడు. ఆఫ్రికా కదా, అందరు నల్లలు అంటారు, నేను ఒకటి తెల్ల ఆయన. స్టేజ్ ఇంకా ఆయన గుర్తుపడతారని చెప్పి వాళ్ళు చెప్పాడు. ఆయన చూడండి, గుర్తు పట్టడానికి చెప్పాడు. చూసారా, మీకు మనిషి కనబడతాడు, అలా కాదు, మీకు ఒక తెల్ల మనిషి కనబడతాడని చెప్పాడు, గుర్తుపడతారని అని చెప్పి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేసి మీకు ఇప్పుడు కనబడుతుంది అని చెప్పాడు. అంతే. వెంటనే ఒక గుడ్డ ఆయన నాకు కనబడుతున్నాడు అన్నాడు. నాకు కనబడుతున్నాడు అన్నాడు. 2 ఆయన నాకు కనబడుతున్నాడు. 3 ఆయన నాకు కనబడుతున్నాడు. 4 ఆయన నాకు కనబడుతున్నాడు. 5 ఆయన. 5 గుడ్డు వరకు అప్పుడే స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. 5 గుడ్డు వారికి. కష్ట సమయాలే నిన్ను నిర్ధారిస్తాయి. కష్ట సమయాలు వస్తే కొంతమంది నాకేం తెలీదు, నేను అక్కడ ఉండను, నా వల్ల కాదు అని చెప్తారు. కష్ట సమయాలు వచ్చినప్పుడు ధైర్యముగా ముందడుగేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిరిగి పందివి కాదు, నువ్వు ధైర్యముగా సింహము వలె వేయాలి. నువ్వు ముందుకు అడుగు. హల్లెలూయా. ముందుకి సింహము వలె అడుగేయాలి. ధైర్యవంతులతోనే ఉంటాడు దేవుడు. ధైర్యవంతులతో, పిరికి సన్నాసులతో కాదు. 9వ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. 9వ పాయింట్, క్రియ చాలా ముఖ్యమైనది. క్రియ, ఇప్పుడు మాటలు, ఇప్పుడు క్రియ. మాటలు ఎంత ముఖ్యమైనవో క్రియ దానికన్నా ముఖ్యమైనది. మాట్లాడేసి క్రియ చేయలేదనుకో, గొప్ప బేరరా బాబు అనుకుంటాడు. ఆ పెద్ద మనిషిలాగా, ఆఫ్రికాలో పెద్ద మనిషిలాగా పారిపోయాడు స్వస్థపరచమంటే. మాటలు కాదు. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, నా సహోదరులారా
క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము గలదని చెప్పిన ఎడల, విశ్వాసము గలది అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందురని చెప్పినడలా ఏమి ప్రయోజనము? చూసారా, ఇది మన ఎవరో కాదు, ఇది మన హైదరాబాద్లో క్రైస్తవుల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఎవరికైనా ఆకలిగా ఉన్నప్పుడు బట్టలు లేనప్పుడు వచ్చి, బాబు నాకు ఆకలిగా ఉంది, బట్టలు లేదంటే, ఓహో బలా దోసుడా, చాలా బాగుంది, నేను ప్రార్థన చేస్తాను, మీరు దయచేయండి, మీకు వెచ్చగా ఉంటుంది, మీకు బట్టలు దొరుకుతాయి, భోజనం చెప్తాడు ఎవడైనా? ఇక్కడ వాళ్ళు చెప్తారే, మనోళ్ళు అసలు చెప్పరు. హల్లెలూయా, మనోళ్ళందరూ మంచివాళ్ళు, దేవుని స్తోత్రం. ఏం చేస్తారు? మీరైతే బట్టలు ఇస్తారు, హల్లెలూయా, భోజనం పెడతారు, ఆమేన్, భోజనం పెడతారు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒకసారి మా ఇంటి దగ్గర, వీధి దగ్గర, మా ఇంటి అపార్ట్మెంట్ కొంచెం బయట పక్కన గర్ల్స్ హాస్టల్ ముందు ఒక స్త్రీ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పడిపోయి ఉంది. అలా నేను ఉదయం 6 గంటలకి కుక్కల్ని తీసుకొని వాకింగ్కి వెళ్తున్నాను, పార్క్కి వెళ్తుంటే ఈవిడ పడిపోయింది చెట్టు కింద. ఏంటి ఈవిడ ఇలా పడిపోయిందని చెప్పి చూసా. సరే రిటర్న్లో చూద్దాం మళ్ళీ అని చెప్పి కుక్కలు వాకింగ్ తీసుకెళ్ళి, మామూలుగా అయితే 6 గంటలో వచ్చేవాడిని, 5 నిమిషాల్లో వచ్చేసాను. వచ్చేసి కుక్కల్ని కట్టేసి వెంటనే పరిగెత్తుకొని వచ్చాను కిందకి. ఈవిడ బ్లూ కలర్ సారీ ఒకటి వేసుకొని, చీర కట్టుకొని కిందన పడిపోయింది. అలాగా కదలట్లేదు, మెదలట్లేదు, ఊపిరి ఉందో లేదో అర్థం కాలేదు నాకు. వెళ్ళాను, అమ్మా అన్నాను. అంటుంది, అమ్మో ఈవిడ పోయేటట్టు ఉందని చెప్పి, పరుపు ఎవరిచ్చారు అని అడిగితే, ఎదురు హాస్టల్లో ఉండేటువంటి ఓనర్ అమ్మ వచ్చింది. నేనే పరుపు ఇచ్చానండి, ఈవిడ ఎవరో తెలియదు, పోతుందేమో, పోయేటట్టు ఉంది, పరుపు ఇంట్లోకి ఏం తీసుకెళ్ళచ్చు కదా, లేదు, పరుపు ఇచ్చాను, ఏదో పెద్ద గొప్ప అని చేసినట్టు చెప్తుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అని చెప్పి. ఆవిడ భాష నాకు అర్థం కావట్లేదు, ఏదో భాష మాట్లాడుతుంది. అప్పుడు ఆవిడని ఎత్తుకొని తీసుకెళ్దాం అనేసరికి మా వాచ్మెన్ కూడా వచ్చాడు నాతో. నేను తీసుకొస్తాను సార్ అన్నాడు. ఇంకో వాచ్మెన్ కూడా వచ్చాడు, నేను తీసుకొస్తాను సార్ అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ ఆమెను ఎత్తుకొని మా ఇంటికి సైకిల్ మీద పెట్టి, సైకిల్ మీద చెక్కలా ఉందన్నమాట, ఇలా చెక్క మీద పెట్టి ఆవిడని తీసుకుని వచ్చారు. కూర ప్రాణంతో ఉంది, పోయేటట్టు ఉంది ఆవిడ. తీసుకుని వచ్చి నేను ఇంటికి తీసుకుని వచ్చాను, మా ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి, ఆవిడ వణికిపోతుంది, అలా గద వణికిపోతుంది. వెంటనే హీటర్ వేసి వేడి నీళ్ళు వేసి, ఆవిడ లక్ష్మక్క ఉంది, అప్పుడు ఆవిడ చెప్పాను స్నానం చేయించు అని చెప్పాను. స్నానం చేయించిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయించిన తర్వాత ఉనకడం తగ్గింది, టీ తాగింది. తర్వాత మరి ఆ చీరేమో వెరైటీగా ఉంది కాబట్టి నా దగ్గర చీరలు స్టాక్ ఉంటుంది కొన్ని, ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఇవ్వడానికి. ఆ కొత్త చీర ఒకటి తీసి లక్ష్మకి ఇచ్చి ఆవిడ కట్టి అని చెప్పాను. ఆవిడ కట్టిన తర్వాత టీ తాగి బ్రెడ్ కొంచెం తిన్నది. అప్పుడు ఆవిడ ప్రాణం తిరిగి వచ్చిందనమాట. అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచి మాట్లాడుతుంది, అని చేస్తుంది. అడిగిన అమ్మ ఎవరు నువ్వు అని, అబాదే అంటుంది. ఓహో ఈవిడ భాష మన భాష కాదనమాట అని అర్థమైంది. అసలు ఈవిడ ఏ భాష ఉంటుందా అని చెప్పి డౌట్ వచ్చింది. తమిళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడికి ఫోన్ చేశాను, ఒరు బాబు ఈడు ఏం మాట్లాడుతున్నారా అంటే, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. సరే అని చెప్పి మనోజ్కి ఫోన్ చేసినట్టున్నాను, ఆ మనోజ్ మొక్కమల్లాకి. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఏదో భాష మాట్లాడేది కన్నడంలా ఉంది, కానీ అదొక వెరైటీ కన్నడం అన్నాడు. 10వ పాయింట్, దేవునిలో నీ నమ్మకము బట్టి నీ క్రియలు ఉండాలి. దేవునిలో నీ నమ్మకం బట్టి
నీ క్రియలు ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒకటి చెప్తాం, ఒకటి నమ్ముతాం, ఇంకోటి చేస్తాం. ఒకటి చెప్తాం, ఒకటి నమ్ముతాం, ఇంకోటి చేస్తాం. దేవుని యొక్క వాక్యం అలా చెప్పట్లే. నువ్వు ఏదైతే నమ్ముతావో అదే చేయమంటున్నాడు. ఏదైతే నమ్ముతావో అదే మాట్లాడమంటున్నాడు. ఏదైతే నమ్ముతావో అదే నీ జీవితంలోకి వస్తుంది అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఏం కట్టుకోవాలండి? హల్లెలూయా. నడుములు కట్టుకోవడం ఏంటంటే తెలుసా? చక్కగా తీసి లుంగి కట్టేసుకోవడం, శుభ్రంగా పని చేసుకొని కట్టేసుకోవడమా? నడుములు కట్టుకోవడం ఏంటి? నడుములు బిగించాలంటారు కదా, నడుము బిగిద్దాం అంటారు. ఏంటి? సిద్ధపడుద్దాం, రెడీ అవుదాం, ముందుకెళ్దాం. అది మీ నడుములు కట్టుకొనియుడు. మీ నడుములు కట్టుకొని ఉండుడి. కట్టుకొనియుండుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. దాని అర్థం ఏంటి ఇప్పుడు చూద్దాం. తమ ప్రభువు పెండ్లి విందు నుంచి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఏమండి? పెండ్లికి వెళ్ళి వచ్చి అని ఎందుకు రాశారో తెలుసా? పెండ్లికి వెళ్తే త్వరగా వచ్చేస్తామా? రావు. 9 గంటలకు వచ్చేస్తామా ఇంటికి? రావు. రాత్రి 9 కల్లా రాలేము పెళ్ళికి వెళ్తే. ఎందుకు? 9 గంటలకు భోజనాలు ప్రారంభం అవుతాయేమో. స్పీడ్గా 5 నిమిషాలు తిని వచ్చేస్తామా? లేదు. అందరితో బాతకాని ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు పెళ్ళికి వెళ్తే కదా. ఎప్పుడు వస్తుందో తెలియదు. లేట్ అవ్వచ్చు, బాగా లేట్ అవ్వచ్చు. 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 కూడా అవ్వచ్చు కొంతమందికి. అయితే బాగా బంధుమిత్రులు దూరం నుంచి వస్తే మళ్ళీ ఎప్పుడు మాట్లాడుతాం తెలియదు, మాట్లాడుతుంటాం. అలాంటి యజమాని పెళ్ళికి వెళ్ళి వస్తే సేవించేవారు ఆ యజమాని కొరకు ఎలాగైతే ఎదురు చూస్తారో మనం అలా ఉండాలంట. ఎలాగా? నడుములు బిగించి. హల్లెలూయా. అంటే ప్రతి సమయంలో నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రతి పరిస్థితికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క అభిషేకము చేత, దేవుని యొక్క రక్షణ చేత నీవు సిద్ధపాటు కలిగి నీవు ఉండాలి. లేకపోతే విశ్వాసము, శక్తితో నింపబడినటువంటి విశ్వాసము, ఆత్మీయ విశ్వాసము, పరలోక రాజ్యపు యొక్క విశ్వాసము, పరలోక రాజ్యపు యొక్క శక్తి నీలో నింపబడి ఉండాలి. హల్లెలూయా. పరలోకపు రాజ్యం యొక్క శక్తి, ఆ యొక్క క్రియలు నీ జీవితంలో కనబడాలి. ఎప్పుడు ఉండేటువంటి రీతిగా ఇప్పుడు ఉండొద్దు. ఎప్పుడు లేనటువంటి రీతిగా నువ్వు మారాలి. శక్తిహీనుడిగా ఉండొద్దు, శక్తివంతుడిగా నువ్వు మారాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తివంతుడిగా మారుతావా? కెన్ యూ టర్న్ ఇంటూ అ పర్సన్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్? ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి చేత నింపబడి. నీకు ఉద్యోగంలో కూడా నీకు శక్తి కావాలి, దేవుని శక్తి. నీ యొక్క వ్యాపారంలో దేవుని శక్తి కావాలి. నీ యొక్క స్వంత జీవితంలో దేవుని శక్తి కావాలి. నీ యొక్క కుటుంబంలో దేవుని శక్తి కావాలి. నీకు ప్రతి చోట దేవుని యొక్క శక్తి కావాలి. సాతాను చేత పీడింపబడుతున్నావంటే ఇంకా ఎక్కువ దేవుని యొక్క శక్తి కావాలి. సాతాను నీ యొక్క చుట్టూ ఉన్నదంటే నీకు ఇంకా ఎక్కువ దేవుని యొక్క శక్తి కావాలి. అటువంటి దేవుని యొక్క శక్తి కావాలి అని నీవు కోరుకుంటున్నట్లయితే లేచి నిలబడు, ప్రార్థన చేద్దాము. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.